ఆయా వారాలకు సంబంధించిన భోగభాగ్యాలను అందించేటటువంటి క్రమంలో బలహీనులై ఉండకూడదు. సోమవారం తలంటుకుంటే నూతన వస్త్రధారణ అనేటటువంటి ప్రయోజనం చేకూరుతుంది అని వివరిస్తుంది. అలాంటి సమయాలలో చేసేటటువంటి శిరస్నానం తలంటుకోవడం కాదు. శుభమస్తు. చెప్పిన మాట వినకపోతే తలంటేవారు పెద్దలు కుంకుడు గింజలతో రసం సిద్ధం చేసి ఒళ్ళంతా కూడా నూనె పట్టించి బాగా మర్దన చేసి కుంకుడు రసంతో తలంటి దేహమంతా కూడా సున్నిపిండితో బాగా నలుగు పెట్టిన పిదప చక్కటి వేడివేడి సుగంధభరితమైనటువంటి నీటితో మజ్జనము స్నానములు చేయించే విధంగా ఏర్పాట్లు చేసేటటువంటి వారు. తలంటూ ఒక వైభోగం, ఒక మహాభోగం. ఏ రోజు పడితే ఆ రోజు తలంటుకోకూడదు అని కూడా శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా శుక్రవారం, ఆదివారం, మంగళవారం తలంటుకోకూడదు. శుక్రవారం కూడా తలంటుకోకూడదా? తలంటుకోకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకు ఇలా చెప్పారు అంటే ఆయా వారాలకు సంబంధించిన వారాధిపతులు దేవతలు ఆయా వారాలకు సంబంధించిన భోగభాగ్యాలను అందించేటటువంటి క్రమంలో బలహీనులై ఉండకూడదు. శుక్రవారం నాడు శుక్ర సంబంధితమైనటువంటి శృంగారపరమైన భావాలు, నూతనములైనటువంటి వాహనములను ఖరీదు చేసి జీవించడం, విహరించడం, చక్కటి భోజన పదార్థములతో సుష్టిగా భోజనం చేయడం, ఇవన్నీ కూడా శుక్రవారం నాడు మనం పొందవలసినటువంటి యోగాలు. ఇలా తలంటుకుంటే ఈ అనుభవించవలసిన యోగాలకు విఘాతం చేకూరుతుంది. శుక్రుని కారకంగా ఏర్పడేటటువంటి కొంత బద్ధకాన్ని ఈ తలంటుకునే విధానం ఆటంకపరుస్తుంది. ఒక పాత సినిమానండి, నిండు హృదయాలు అనే సినిమా. ఆ పాత సినిమాలో శోభన్ బాబు అనే పాత్ర చేత ఈ ధర్మాన్ని బోధిస్తాడు ఆనాటి సినిమా దర్శకుడు. ఆహార్యం ధరించిన ఆ నటుడి చేత నిన్న తలంటుకున్నావు కదా, ఈరోజు కూడా తలంటుకోవాలా అంటూ అల్లు రామలింగయ్య అనేటటువంటి మరి ఒక మహానటుడు తన బాధను వ్యక్తపరుస్తాడు. రోజు తలంటుకోకూడదండి అంటూ తన బాధను వ్యక్తపరుస్తాడు ఆ మహానటుడు. పూర్వపు సినిమాలలో ఇలాంటి ధర్మాలు ఉండేవి. శాస్త్రబద్ధమైన జీవనం గడపాలి అనేటటువంటి వారికి ఏ రోజు పడితే ఆ రోజు తలంటుకోకూడదు అని బోధించేటటువంటి ఆయుర్విజ్ఞానం సోమవారం తలంటుకుంటే నూతన వస్త్రధారణ అనేటటువంటి ప్రయోజనం చేకూరుతుంది అని వివరిస్తుంది. బుధవారం నాడు తలంటుకుంటే విద్యా వివేక బుద్ధులు పెరుగుతాయి అని బోధిస్తుంది. గురువారం నాడు తలంటుకుంటే మంచి వాక్చాతుర్యం, వాక్ సంపద పెంపొందింపజేసుకోవచ్చును అని కూడా వివరిస్తుంది ఈ శాస్త్రం. ఇక శనివారం నాడు తలంటుకుంటే ఆరోగ్యం, సంపద, ఆయుర్దాయం పెంచుకోవడం, ఆనందం పొందడం అనే సంపూర్ణ ఫలితాలను మనకు అందిస్తుంది ఈ శాస్త్రం. శాస్త్రబద్ధమైన ధర్మాలను తెలుసుకొని సోమ, బుధ, గురు, శని ఈ వారాలలో తలంటుకోవాలి. అత్యవసర పరిస్థితులలో ఎవరైనా మరణించినారు అన్న వార్త విన్నప్పుడు, ఇంటిలో ఎవరైనా జన్మించినారు అన్న వార్త విన్నప్పుడు, లేదా ఏదైనా మనసుకు కష్టం కలిగించేటటువంటి దుర్వార్త విన్నప్పుడు, అలాంటి సమయాలలో చేసేటటువంటి శిరస్నానం తలంటుకోవడం కాదు. శిరస్నానం వేరు, కంఠస్నానం వేరు, తలంటుకోవడం వేరు. పూర్వకాలంలో పిల్లలు పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే పెద్దలు తమ మాటలతో తలంటేవారు అని కూడా ఒక మాటగా, ఉక్తిగా చెప్పేటటువంటి వారు. మాటలతో తలంటుకోవడం అంటే ఇదిగో ఇలా ముచ్చట్లను సాగదీయడమే అని బాధించేటటువంటి వారు కూడా వారు. చెప్పిన మాట మళ్ళీ చెబితే కూడా తలంటడమే అనేటటువంటి నేపథ్యంలో శాస్త్రబద్ధంగా
సోమ, బుధ, గురు, శని ఈ వారాలలో తలంటుకుందాం, జీవితాన్ని ఆనందభరితంగా గడుపుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి.